హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్. టిక్ టాక్ సూపర్ స్టార్ ఫన్ బకెట్ భార్గవ్ చేసిన అత్యంత నీచమైన హేయమైన పనికి న్యాయస్థానం అతనికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అయితే విధించింది. టిక్ టాక్లో కామెడీ వీడియోలు చేస్తూ చాలా ఫేమస్ అయినటువంటి ఈ చెప్పాడ భార్గవ్ అనే వ్యక్తి విజయనగరం జిల్లాకు చెందినవాడు. ఈ భార్గవ్ టిక్ టాక్లో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యాడు. అలా ఫేమస్ అవ్వటం వల్ల అతనికి వచ్చిన పాపులారిటీని అతను మిస్యూజ్ చేసుకున్నాడు. ఇతని స్టోరీ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎవరైనా సరే టిక్ టాక్లలో కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ ద్వారా కానీ పాపులర్ అయిపోయి సెలబ్రిటీ అవ్వాలి అని చెప్పి ఎవరైతే ట్రై చేస్తున్నటువంటి యువత ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ స్టోరీ అనేది ఒక లెసన్లా ఉంటుంది. అయితే ఇతను టిక్ టాక్ వీడియోలో పాపులర్ అవడం ద్వారా ఇతనికి అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇతను ఇతర టిక్ టాక్ వీడియోలు చేసే అమ్మాయిలతో కూడా పరిచయాలు పెంచుకున్నాడు. ఆ పరిచయాల ద్వారా వాళ్ళతో కలిసి ఇతను టిక్ టాక్ వీడియోలు చేస్తూ లేకుంటే ఫన్ సంబంధించినటువంటి వీడియోలు చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఆడియన్స్ని ఎక్కువగా నవ్వించడం ద్వారా బాగా పాపులర్ అవడమే కాకుండా ఫాలోయింగ్ అయితే పెరిగింది. ఎలా అంటే సౌత్ ఇండియాలోనే 43 లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి నెంబర్ 1 పొజిషన్కి వచ్చాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ నాన్న ఒక సినిమా థియేటర్ గేట్ కీపర్గా ఉండేవాడు. అమ్మ మాత్రం ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ లైఫ్ని డీల్ చేసుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటున్న పొజిషన్లో కేవలం 10వ తరగతి మాత్రమే చదువుకొని అక్కడి నుంచి పై చదువులు కూడా చదువుకునే ఆర్థిక స్థితి లేక అతను నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ టిక్ టాక్ వీడియోల దగ్గర నుంచి మొదలుపెట్టి మన ఏవైతే నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఉన్నాయో వాటికి ప్రమోషన్లు చేసే స్థాయి నుంచి సినిమాలకు సంబంధించినటువంటి ఆడియో ఫంక్షన్స్ కూడా ప్రమోషన్లు చేసే స్థాయికి ఎదిగాడు. ఆ క్రమంలో అతనికి మెల్లమెల్లగా సినిమా ఛాన్సులు కూడా రావటం మొదలయ్యాయి. ఇదంతా అతనిలో ఉన్నటువంటి అహంభావాన్ని ఇంకా ఎక్కువ చేసింది. అతనిలో పొగరు పెరగటం మొదలైంది. అతను జనరల్గా అతనితో పనిచేసినటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే ఇతనికి ఎక్కువ తల పొగరట, చాలా ప్రౌడిష్గా ఉంటాడంట. అమ్మాయిల పట్ల మాత్రం అతని వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుందంట. కెమెరా ముందు కనిపించే భార్గవ్కి కెమెరా వెనకాల భార్గవ్కి చాలా తేడా ఉంటుందంట. అతని అమ్మాయిలు ఏమాత్రం లెక్క చేయకపోగా అసభ్యకరమైన మాటలతోటి ఎక్కువగా వాళ్ళని హింసించేవాడట. అతనికి అమ్మాయిల పిచ్చి కూడా ఉందనే విషయం అతని స్నేహితుల ద్వారా తెలిసింది. అదే అతని జీవితాన్ని సర్వనాశనం చేసింది. అయితే సోషల్ మీడియాలో తనకు వచ్చినటువంటి ఫాలోయింగ్ని చూసి అతనికి ఉన్నటువంటి ఫ్యాన్స్ని చూసి అతను సెమీ గాడ్లా ఫీల్ అయి ఉండొచ్చు. బహుశా అతనిలో ఉన్నటువంటి మరో యాంగిల్ బయటకు వచ్చింది. అదేంటంటే బేసికల్గానే అతనికి ఆ వయసులో ఎవరైనా సరే ఒక 25 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళకి అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇతను కెరీర్ మీద ఫోకస్ చేయకుండా అనవసరమైనటువంటి విషయాల మీద ఫోకస్ చేసి ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవటం వల్ల అతని జీవితం ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇతను టిక్ టాక్ వీడియోలు చేసే టైంలో అతనితో పాటు టిక్ టాక్ వీడియోలు చేస్తున్న 14 సంవత్సరాల మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి ఆమెను గర్భవతిని చేశాడని 2021లో ఆ మైనర్ బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు విచారణ జరిపి అతన్ని అరెస్ట్ కూడా చేశారు. 6 నెలల పాటు జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చాడు. ఇక్కడ మనం అతని గురించి ఇంతలో ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయి సెలబ్రిటీస్ అవ్వాలని కలలుగానే ప్రతి ఒక్కరికి అతను ఒక గుణపాఠం. అతనికి ఉన్న పాపులారిటీని అతను దుర్వినియోగం చేసుకోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. అంత పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి ఎలా ఉండాలి, అందులోనూ తన మిగతా ఇతర సోషల్ మీడియా స్టార్లు అయినటువంటి ఆడపిల్లలతో కలిసి కూడా అతను వీడియోస్ చేస్తున్నప్పుడు వాళ్ళ పట్ల ప్రవర్తించే తీరు అతనిలో ఉన్నటువంటి సహజ లక్షణాన్ని బయటపెడుతుంది. ఈ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తితో కలిసి పనిచేయాలని సహజంగా ఇదే రంగంలో ఉన్నటువంటి అమ్మాయిలు కూడా అనుకుంటారు. అలాగే ఇదే రంగంలో కాస్తంత వాళ్ళ అమ్మాయిల్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఎవరైతే మైనర్ బాలికలు ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఇతనితో కలిసి పనిచేయడానికి ఎంకరేజ్ చేశారు. ఇక్కడే అతనిలో ఉన్నటువంటి మరో కోణం బయటపడింది. జనరల్గానే అతనికి యాటిట్యూడ్ ఎక్కువ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఈ విషయం అతను గతంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చూసిన ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది. చిన్న వయసులోనే అతి తక్కువ సమయంలోనే అతను డబ్బు, పాపులారిటీ సంపాదించుకున్నాడు, పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకున్నాడు. అలా వచ్చినటువంటి పాపులారిటీని, పేరు ప్రఖ్యాతుల్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో అతనికి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల అతనిలో ఉన్నటువంటి చెడు లక్షణాలు బయటకు వచ్చేసాయి. దాని పర్యవసానంగా అతను తన జీవితాన్ని కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతనిలో ఉన్నటువంటి చెడు లక్షణాలే అతని జీవితాన్ని పూర్తిగా నాశనం చేశాయి. ఈ ఫన్ బకెట్ భాస్కర్ చేసిన ఈ నీచమైన పని బయటకు వచ్చిన తర్వాత అతనితో పాటు గతంలో పనిచేసినటువంటి చాలా మంది అమ్మాయిలు అతని గురించి బయటకు వచ్చి చెప్పడం మొదలుపెట్టారు. ముఖ్యంగా అతను అమ్మాయిలతో ప్రవర్తించే తీరు చాలా భయంకరంగా ఉండేదట. అతను వారిని సరిగ్గా గౌరవించేవాడు కూడా కాదట. ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడేవాడట. అతను కెమెరా ముందు ఒకలా, కెమెరా వెనక ఒకలా ఉండేవాడని, అమ్మాయిలకు సరైన గుర్తింపు కూడా ఇచ్చేవాడు కాదని అతని వేధింపులు తట్టుకోలేక చాలా మంది అతని టీం నుంచి బయటకు వెళ్ళిపోయినట్లుగా ఆ తర్వాత వాళ్ళు కెమెరా ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి చెప్పడం జరిగింది. అతని వేధింపులు తట్టుకోలేకే అతని టీం నుంచి బయటకు వెళ్ళిపోయామని చెప్పినటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కూడా అతనిలో పశ్చాత్తాపం ఏమాత్రం లేకపోగా
అందులో తన తప్పు ఏమీ లేదని తనను కావాలని ఇరికించారంటూ అతను ఒక వీడియో చేసి రిలీజ్ చేశాడు. అంతేకాకుండా అతను మిగతా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వసాగాడు. అందులో కూడా ఈ కోర్టు కేసులో ఉన్నటువంటి విషయాన్ని పదే పదే ప్రస్తావించడం మొదలుపెట్టాడు. దీంతో పోలీసులు అతని బెయిల్ క్యాన్సిల్ చేసి అతను మళ్ళీ అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన ఏసీపీ ప్రేమ్ కాజల్ గారు ఎంతో నిష్పక్షపాతంగా చాలా వేగంగా ఈ కేసుపై విచారణ జరిపించి ఆ బాలికకు న్యాయం జరిగేలా చేశారని చెప్పొచ్చు. సాధారణంగా ఇలాంటి కేసులు సంవత్సరాల తరబడి కోర్టులో పెండింగ్లో ఉంటూ ఉంటాయి. కానీ ఈ కేసు కేవలం 4 సంవత్సరాల్లోనే కొలిక్కి వచ్చింది. అయితే ఏసీపీ ప్రేమ్ కాజల్ గారు ఇచ్చిన వివరాల ప్రకారం ఇతను ఆ మైనర్ బాలికని ప్రేమిస్తున్నట్లుగా ప్రపోజ్ చేశాడు. దానికి ఆ మైనర్ బాలిక ఒప్పుకోకపోవడంతో ఎప్పటికైనా పనికొస్తాయని చెప్పి ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయికి తెలియకుండా సీక్రెట్గా కొన్ని వీడియోలు తీశాడు. తను ఒప్పుకోకపోయేసరికి ఆ వీడియోలను చూపించి వీటిని నేను సోషల్ మీడియాలో పెడతానని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించాడు. అలా ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ప్రెగ్నెంట్ చేశాడు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 20 మందికి పైగా సాక్షులను విచారించగా దాదాపు 17 మంది సాక్ష్యం చెప్పారు. అతను మైనర్ బాలికపై అఘాయిత్యం చేసినందువల్ల అతనికి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పోక్సో చట్టం ద్వారా అతనికి ఇప్పుడు 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడింది. నేను ముందు చెప్పినట్లుగా సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నటువంటి ఎంతోమంది యువకులకు ఇది ఒక చక్కటి పాఠం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కేవలం ఫన్ బకెట్ భార్గవ్ అని మాత్రమే కాదు, ప్రస్తుతం ఇది తెలిసి బయటకు వచ్చిన విషయం. ఇలా తెలియకుండా ఇంకా చాలా జరుగుతూనే ఉండొచ్చు. ఈ రంగం అంటేనే ఇది అట్రాక్షన్స్కి సంబంధించిన రంగం. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి సరైన గైడెన్స్ అనేది తల్లిదండ్రుల నుంచి ఖచ్చితంగా రావాలి. ఒకవేళ గైడెన్స్ లేకపోతే ఇలాగే తయారైపోతారు. యువకుల్లో ఉండేది ప్రధానంగా ఒక సమస్య ఆకర్షణ. వారు జీవితాన్ని సీరియస్గా తీసుకొని ముందుకెళ్లాలనుకున్నప్పుడు కొన్నిటిని త్యాగం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు యువతకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి వారు వీటన్నిటిని అడ్వాంటేజ్గా తీసుకొని జీవితంలో ఏదో ఒక విధంగా పైకి రావడానికి ప్రయత్నించాలి. కానీ ఇలాంటి పనికిమాలిన విషయాల వల్ల జీవితాన్ని ఆగం చేసుకొని తల్లిదండ్రులకి క్షోభకు గురి చేయడం అనేది మంచిది కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.